డిఫెన్స్ చేయడానికి కొంతమంది తగరమ్మా అని తయారైపో మళ్ళీ ఇలా మోకాలకి గ్రీక్ ఒకటి, ఆ గ్రీకు తినంగా చదవరు. మళ్ళీ అడుగుతున్నాం ఇలా ఆయన మోడలిజానికి మళ్ళీ చెప్తున్నాడు, మోడలిజానికి ట్రినిటీకి ఎక్స్ప్లెనేషన్ తేడా తెలియకుండా అదేదో పెద్ద కౌంటర్ ఇస్తున్నాం అన్నట్టు కొన్ని రెఫరెన్స్ ఇస్తున్నారు. మోడలిజం అంటే చెప్పిన ఆయన ఈయన ఆయనని, కానీ ట్రినిటీ అంటే చెప్పిన ఆయనే ఈయనే ఈ ముగ్గురు దైవత్వమే చెప్పండి బైబిల్. అదేంటది? అది అంతే. అది ఎలా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పంటే ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కాదు. దేవుడు ఇద్దని చెప్పడానికి యూనివర్స్లో ఏమన్నా పోలుకుందా? లేదు. ఆయన పోల్చడానికి పోలికే ఉంది. అయితే నాకు అర్థం కావడానికి ఇది రైట్ ఎగ్జాంపుల్ కాదు, కానీ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సందర్భం వచ్చింది నాకు అర్థం కావడానికి. ఇప్పుడు ఒక రూమ్ ఉందండి. ఒక రూమ్ ఉన్నప్పుడు మీరు వినండి, ఒక రూమ్ ఉన్నప్పుడు రూమ్ అనే దానికి ఎత్తు పొడవు ఎడల్పు ఉందా లేదా? ఉంది. రూమ్ అనే దానికి ఎత్తు ఉంది, పొడవు ఉంది. అంటే దానికి వాల్స్ ఉన్నాయి, దానికి సీలింగ్ ఉంది. ఇది రూము. అందులో ఒక స్పేస్ అనేది ఒకటి ఉందా లేదా చెప్పండి? ఉంది. ఒక రూమ్ అనే ఒక నేమ్ ఉందా లేదా చెప్పండి? అంటే ఒకటే రూము, రూమ్ ఒక్కటే. బాగా వినండి, ఒక్కటే రూము, దానికి గోళ్ళు ఉన్నాయి, ఒక్కటే రూము, దానికి స్పేస్ ఉంది, ఒక్కటే రూము, దానికి రూమ్ అనే ఒక స్పేస్ ఉంది. చూస్తారా, ఖాళీ ఉంది. మీకు ఇది అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను. అంటే రూమ్ ఒక్కటే అంటే ఒకటే కాదు, రూమ్ ఉంది, రూమ్లో స్పేస్ ఉంది, స్పేస్లో ఇంకా మనం మాట్లాడుకునే ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఒక పట్టాన్ని అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఆదరించి ఉన్నారన్న సంగతి నీకు నాకు తెలియదేమో కానీ ఆడికి తెలుసు. ఎవడికి చెప్పండి? సాతాను గాడికి. ఆడికి తెలుసు కనుక వాడు ఏం చేశాడంటే దేవుణ్ణి తనను తాను బయలుపరుచుకునే లోపే